ఆశీర్వాదాలన్నీ నావే. దేవుని చిత్తం ఎప్పుడో బయలుపరచబడింది. మీరు పరిశుద్ధులొకటే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. 1 తెస్సలోనికైయులు 4:3. చాలామంది క్రైస్తవులు ఎల్లప్పుడూ దేవుని చిత్తం తెలుసుకోవాలని కోరుతుంటారు. కొంతమంది దేవుని చిత్తం అనేది ఒక అర్థం కాని పుస్తకం అని, ఇది మనల్ని చిక్కుముడులు గల జీవితం గుండా నడిపిస్తుందని, దీనిని అనుసరించడం కష్టమని అంటారు. ఉన్నతమైన వారికి మరియు పరిశుద్ధులకు మాత్రమే అర్థమయ్యే రహస్య భాషలో దేవుని చిత్తాన్ని తెలిపే పుస్తకం రాయబడింది అని మరికొందరు ఊహిస్తారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడంలో ఉన్న ప్రాథమిక అవరోధం ఏమిటంటే, మనం దాని ప్రకారం నడుచుకోవాలనుకోకపోవడమే. ఈ వాక్య భాగంలో లాగా మనం దేవుని చిత్తం యొక్క స్పష్టమైన భావాన్ని చూస్తాం. ఆ చిత్త ప్రకారం నడుచుకున్నట్లయితే మన హృదయంలో తిష్టవేసి ఉన్న అనేక ఆలోచనలు, పనులు, కోరికలు తీసివేయాలి లేక మార్చివేయాలని తెలుసుకుంటాం. మనకు అసౌకర్యంగా, మన జీవన విధానాన్ని మార్చివేసేవిగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడం. ఇప్పటికే దేవుడు చేయమన్న పనులు చేయలేకపోతున్నందున దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నావని నీవు గ్రహించావా? ఒక తల్లి తన కుమారుడిని ఒక పని చేయమని అడిగినప్పుడు ఆ పిల్లవాడు ఆ పని చేయకపోతే ఆమె ఆ విషయాన్ని పక్కన పెట్టి మరొక విషయాన్ని చేయమని అడుగుతుందా? అది మంచి పెంపకం యొక్క లక్షణం కాదు. దేవుని చిత్తానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన అంశం భౌతిక వ్యభిచారం కన్నా చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. మన ప్రభువే స్వయంగా ఈ విధంగా చెప్పాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని. ప్రభు మన ఆలోచనలను, పనులను వేరు చేయలేదు. ఆ విధంగా చేయడం దేవుని చిత్తానికి విరోధంగా జరిగించడమే. దీనికోసం ప్రత్యేకించి ప్రార్థించాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు, దీని గురించి వివరించాల్సిన పని లేదు. కేవలం ఆదికాండం 39:12లోని యోసేపు అడుగుజాడలలో నడవడమే మనం చేయవలసిందే. పరిశుద్ధపరచబడడం అనేది దేవుని కొరకు ప్రత్యేకపరచబడుట. ఈ కామ వికారతల నుండి బయటపడాలంటే ప్రతిరోజు నేను నా కళ్ళను, నా ఆలోచనలను, నా శారీరక కోరికలను, నా ఊహలను, నా హృదయాన్ని ప్రత్యేకపరచుకోవాలి. దీనికి సంబంధించిన దేవుని చిత్తం ఇదే. ఇది ఎన్నటికీ మారదు. దేవుని చిత్తానికి సంబంధించిన కొన్ని కోణాలు ప్రతిరోజు క్రొత్తగా ఉండవచ్చు. ఈరోజు నా సమయాన్ని ఏ విధంగా వినియోగించాలి? ఈ ప్రయాణం చేయడం దేవుని చిత్తమా కాదా? నేను ఈ రూపంగా డబ్బును ఖర్చు పెట్టవచ్చా? ఇలాంటివన్నీ ప్రతిరోజు దేవుని చిత్తాన్ని తెలుసుకోవలసిన విషయాలు. ఈ విషయాలు కనుగొనడం నాకు కష్టం అనిపిస్తే ఈ వాక్యంలోని ఆజ్ఞలు నేను పాటిస్తుండకపోవచ్చు. పరిశుద్ధపరచబడుట దేవుని చిత్తం. తండ్రి, నీ చిత్తం యొక్క ఈ అంశాన్ని అనుసరించడానికి ఇబ్బంది పడుతున్నానని ఒప్పుకుంటున్నా. దీనిని స్పష్టంగా నాకు బయలుపరిచినందుకు వందనాలు. ఈరోజు నన్ను నీకు సమర్పించుకుంటున్నాను.